Guys, what's up? Welcome back to our channel VIPs Officials. సంగతులు సినీ లవర్స్. ఈరోజు మాట్లాడబోతున్నాం సినిమా అప్డేట్స్ గురించి. సో మార్నింగ్ వచ్చిందిగా కొలాబరేషన్ వీడియో, అలానే ఇది కూడా అవ్వబోతుంది. సో కానీ మార్నింగ్ క్రికెట్ది, ఇప్పుడు సినిమాస్ది. సో సినిమాస్ గురించి మాట్లాడేసుకుందామా? చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఒకటో రెండో కాదు, చాలా టాపిక్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా రోజు గ్యాప్ వచ్చేసింది కదా. సో ఇంకా ఈ గ్యాప్లు మొత్తం కవర్ చేసుకొని పోవాలి కదా, ఇంకా కవర్ చేసుకొని పోదామని. సో ఇంకా లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక మొదలెడదామా? ఫస్ట్ వచ్చేసి అల్లు అర్జున్ గారితో స్టార్ట్ చేద్దాం. మన అల్లు అర్జున్ గారు వచ్చేసి తన ఫ్యాన్స్ అయితే కలిసినారు. సో కలిసి వచ్చేసి 1000 మెంబర్స్ ఫ్యాన్ దాకా వచ్చేసి 1000 మెంబర్స్కి వచ్చేసి ఫ్రీ ఇన్సూరెన్స్ అయితే అందించిండు. సో లైఫ్ ఇన్సూరెన్స్ అది అందించిండు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఏఏఎఫ్ఏ, అదే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్, దాని సైడ్ నుంచి వచ్చేసి 1000 మెంబర్స్కి అయితే ఇన్సూరెన్స్ అయితే అందించిండు. ఒపీనియన్ చాలా గ్రేట్ చేశారు ఇది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. ఎందుకంటే తన ఫ్యాన్స్ని ఎలాగైతే తన హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే హీరో రియల్ హీరోగా అల్లు అర్జున్ తెలుగు ఆడియన్స్కి పరిచయం అయినారు. ఇది కంటిన్యూ అవ్వాలి. ఇంకా తలపతి విజయ్ చూస్తున్నాం కదా, ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ని, ఎలాంటి ఫ్యాన్ మీటింగ్స్ పెట్టి ఇప్పుడు చాలా పెద్ద సక్సెస్కి కారణమైనారు ఫ్యాన్స్. సో ఇది కూడా అల్లు అర్జున్కి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి తన కెరియర్కి. హోప్ ఫర్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ యాక్చువల్లీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్రికెట్లో ఇంజరీస్ వినింటారు, సినిమాస్లో ఇంజరీస్ విన్నారా? క్రికెట్లో వచ్చేసి ప్లేయింగ్ 11 చేసినారు ఐపీఎల్ టైంలో ఇంజరీస్. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా ఒక లిస్ట్ ఉంది, అది చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి మన బాలయ్య బాబు, జై బాలయ్య. సో బాలయ్య గారికి వచ్చేసి మోకాలు ఇంజురీ అయింది. సో దాంతో వచ్చేసి అతనికి వచ్చేసి 4 to 6 weeks దాకా రెస్ట్ అయితే కావాలి. అయినా సరే NBK త్రిబుల్ యొక్క షూటింగ్స్ అయితే కంటిన్యూ అయితే అయినాయి, స్టాప్ అయితే కాలేదు, కంటిన్యూ అయితే అవుతున్నాయి. అందులో వచ్చేసి బాలయ్య గారు లేని సీన్స్కి వచ్చేసి షూట్ అయితే జరుగుతుంది ప్రస్తుతం. సో ఇంకా నెక్స్ట్ కూడా చెప్పేసాను, దాని తర్వాత రెండింటికి కలిపి ఒకటేసారి అడుగుతాం ఒపీనియన్. సో నెక్స్ట్ వచ్చేసి మన ఎన్టీఆర్ గారికి వచ్చేసి షోల్డర్ ఇంజురీ అయింది. ఇది బయట అయిందా లేకుంటే షూటింగ్ సెట్స్ లో అయిందా అనేది అయితే ఇప్పటికైతే క్లారిటీ అయితే లేదు. ఇతనికి కూడా 6 to 8 weeks దాకా అయితే ఖచ్చితంగా అయితే రెస్ట్ అయితే కావాలి. అఫ్కోర్స్ బాబాయ్ అబ్బాయికి కూడా ఇద్దరికి ఇంజురీ అయింది. ఫస్ట్ వచ్చేసి బాబాయ్కి అయింది, అబ్బాయి వచ్చేసి త్వరగా కోరుకోవాలని ట్వీట్ చేశారు. ఇంకా దాని తర్వాత అబ్బాయికి అయిన తర్వాత బాబాయ్ కూడా ఊరుకుంటారా, ఆయన కూడా ఫోన్ చేసి అలా యోగక్షేమాలు విచారించారు. ఇలా జరిగింది బాబాయ్ అబ్బాయి ఒక ఇంజురీ అప్డేట్. హోప్ ఇద్దరు త్వరగా కోరుకొని షూటింగ్ జాయిన్ అవుదామని కోరుకుందాం. ఇంకా నెక్స్ట్ మరొక బాబాయ్ అబ్బాయి గురించి మాట్లాడేసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మన రామ్ చరణ్ గారు, రామ్ చరణ్ గారికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మణికట్ ఉంటారు కదా, అక్కడ వచ్చేసి ఇంజురీ అయింది. సో సర్జరీ అయింది. సో దాంట్లో వచ్చేసి అతనికి వచ్చేసి 6 to 8 weeks దాకా అయితే రెస్ట్ అయితే కావాలి. సో మరొక వైపు బాబాయ్ని చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసి షోల్డర్ వచ్చేసి సర్జరీ అయితే అయింది. అయినా సరే పనులు ఆపకూడదు అనేసి వచ్చేసి మళ్ళీ వచ్చేసి తనైతే వర్క్స్కి అయితే రిటర్న్ అయితే అయిపోయినారు. ఇంకా రామ్ చరణ్కి అయితే ఫిజియో కోయంబత్తూర్లో సర్జరీ అయిన తర్వాత ఫిజియో ఆయన దగ్గరే ఉండి ఆయన స్టెప్ బై స్టెప్ ఇది గమనిస్తున్నారు. సో త్వరగా హీల్ అవ్వాలని కోరుకుందాం, త్వరగా క్యూర్ అవ్వాలని కోరుకుందాం రామ్ చరణ్కి. ఇంకా పవన్ కళ్యాణ్కి వచ్చేస్తే ఇంకా దీనికి ముందు ముక్కు దగ్గర ఏదో సర్జరీ అయింది. సో సరిగా తినక సరిగా టైం పడుకోక అలా సర్జరీ అయ్యి దాన్ని కోలుకున్న తర్వాత కొన్ని నెలలకే ఇలా షోల్డర్ ఇంజరీ అవ్వడం చాలా బాధాకరం. హోప్ అది కూడా ఇది సర్జరీ రెస్ట్ కూడా తీసుకోలేదు, వర్క్ వచ్చేసారు ఆయన. అలాంటి డెడికేషన్ ఉన్న మనిషి. సో ఇద్దరు కూడా ఇంకా త్వరగా కోరుకోవాలని ఆశిద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి రష్మిక మందన గారికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మణికట్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి ఇదే సర్జరీ అయితే అయింది. సో దాంతో వచ్చేసి రష్మిక మందన గారికి కూడా 8 weeks దాకా రెస్ట్ అయితే కావాలి. మరొక వైపు చూసుకుంటే వరుణ్ తేజ్ గారు, అదే కొరియన్ కనకరాజ్ మూవీ రిలీజ్ అయింది కదా, మన వరుణ్ తేజ్ గారికి కూడా మరీ ఏకంగా ఇది వచ్చేసి మోకాలు వచ్చేసి ఫ్రాక్చర్ అయింది. అయినా సరే తగ్గేదేలా అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి కొరియన్ కనకరాజ్ యొక్క ప్రమోషన్స్కి వచ్చేసి స్టిక్ హెల్ప్ తోటి మరీ వచ్చిండు. సో చూద్దాం మరి ఎంత డెడికేషన్ చూపించి వచ్చిన ప్రమోషన్స్కి లాస్ట్ మూవీ ఎక్కడ పోతా చూద్దాం. సో దీని మీద ఒకసారి ఒపీనియన్ ఇచ్చేస్తే రణబాలి టైంలో ఇంకా నెక్స్ట్ వచ్చే రష్మిక మందన సైమల్టేనియస్గా మూవీస్ షూటింగ్ జరుగుతూ ఉంది.
సో అక్కడ యాక్షన్ సీన్స్ ఎక్కువ తీయడం వల్ల ఆమెకి కొంచెం స్ట్రెయిన్ అయ్యి అక్కడ కొంచెం ఇది ఇంజురీ, చాలా సీరియస్ ఇంజురీ ఏం కాదు అది, కొన్ని 8 వీక్స్ దాకేమో రెస్ట్ కావాలి. ఇంకా ఈ పక్క వచ్చేస్తే వరుణ్ తేజ్ది, అది నెక్స్ట్ కొరియన్ భారీ మూవీ. కొరియన్ కనకరాజు మూవీ తర్వాత వచ్చే భారీ మూవీకి వాలీబాల్ ఆడే టైంలో అప్పుడు ఒక షాట్ కొట్టేపోయి ఫ్రాక్చర్ అయిందంట. హోప్ ఇది ప్రమోషన్స్ ఆగకూడదని మనోడు ఇంత డెడికేషన్తో వచ్చాడు. హోప్ ఫర్ ద బెస్ట్, ఇద్దరికి కూడా చాలా త్వరగా కోరుకోవాలని ఆశిద్దాం. సో మరి మన వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతున్నాం కదా, అదే కొరియన్ కనకరాజ్ గురించి మాట్లాడేసుకుందాం ఇంకా కాస్త. సో నిన్న వచ్చేసి గ్రాండ్ ప్రీమియర్స్ తోటి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఇంకా ఈ మూవీకి వచ్చేసి రన్ టైమ్ 2 hours 45 minutes అయితే లాక్ అయితే అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ యొక్క టార్గెట్ వచ్చేసి 12 crores షేర్, 24 crores to 25 crores దాకా వచ్చేసి అయితే ఇక్కడైతే గ్రాస్ అయితే సాధించాలి. సో మరి ఈ టైం లైన్కి, ఈ గ్రాస్కి ఎప్పుడు దాకా సాధిస్తుంది అనేది అయితే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. యాక్చువల్గా అయితే కొన్ని హారర్ కామెడీకి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయం. మనల్ని భయపెట్టించండి, కామెడీతో ఎంటర్టైన్ చేయండి అంతనే ఉంటుంది. ఇంకా నార్మల్గా ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఏదో కొరియన్ ఆత్మ వచ్చేసి మన హీరో ఒంట్లో చేరిపోయి అదే కొన్ని వింతలు చేస్తూ ఉంటాయని. రివ్యూ వస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. పోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మన మౌలి గారి నెక్స్ట్ మూవీ, ఆ పేరేం తెలుసా? దొంగనా కొడక. ఈ మూవీ వచ్చేసి ఒక వీడియో ద్వారా వచ్చేసి అనౌన్స్ అయితే చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి ఒక క్రైమ్ కామెడీ మూవీ అయితే అవ్వబోతుంది. డిఎన్కే వెనుకున్నాడు కదా కెమెరా వెనుక, అలాగే ఈ టైటిల్ కూడా బాగుంది. సో ఇదైతే ఏంటంటే కొంచెం వాళ్ళ పేరెంట్స్ తోటే వర్టికల్గా వీడియో చేసి చాలా యూనిక్గా పెట్టాడు. సో హోప్ ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. మరొక వైపు వచ్చేసి అజిత్ కుమార్ మరియు రవిచంద్రన్ మధ్య రాబోతున్న మూవీకి వచ్చేసి ఈ మూవీ టైటిల్ వచ్చేసి డేర్ డెవిల్ అనేసి అయితే పెట్టారు. అండ్ ఈ మూవీ రానుంది. ఇది కూడా గుడ్ బ్యాడ్ అగ్లీ లాగానే కొంచెం ఎలివేషన్స్ ఉండే మూవీ లాగే ఉంటుంది. అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్నాడు, చూద్దాం, బాగుండాలని కోరుకుందాం. ఎస్, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దిస్ కూడా. కొంచెం టైటిల్ కొంచెం అట్రాక్టింగ్ అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేని గురించి మాట్లాడదాం? ఇంకా చెప్తారా కొంచెం దేని గురించి మాట్లాడదాం? రవితేజ ఉంది, ప్యారడైజ్ ఉంది, కొంచెం గెస్ చేయండి. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి రవితేజ గురించి మాట్లాడతా. సో మన రవితేజ గారి 78th మూవీ ఉంది కదా, అదే మల్టీ స్టారర్ రాబోతుంది కదా, ఆ మూవీకి వచ్చేసి వీరాది వీరులు అనేసి అయితే టైటిల్లో కన్సిడరేషన్లో అయితే ఉందంట. అండ్ ఈ మూవీ వచ్చేసి సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనేసి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారంట. చూద్దాం మరి ఏమవుతుందేమో. మన ఇంకోటి చెప్పేస్తారు రవితేజ గురించి. సో రవితేజ గురించి కాదు, భోగి మూవీ యొక్క క్లైమాక్స్ సీన్ వచ్చేసి ఫినిష్ అయితే అయిపోయింది. సో ఇంకా దీనికి వచ్చేసి కంటిన్యూస్లీ వచ్చేసి 22 days దాకా వచ్చి షూటింగ్ అయితే చేసి దీని అయితే ఫినిష్ అయితే చేశారు. సో మరి చెప్పండి ఒపీనియన్ రెండింటి గురించి. రవితేజ 78 మూవీ వచ్చేసి ఎప్పుడైనా సంక్రాంతికే రావాలని అందరి హీరో ఆశలు. సో ఇప్పటికే సంక్రాంతికి సగానికి సగం 6 డజన్లు మూవీలు ఉన్నాయి. సో ఏది వస్తుందో ఏది ఫట్ అవుతుందో తెలియదు, అప్పటిదాకా మనం వెయిట్ చేసి చూడాలి. ఇంకా ఈ మూవీకి వచ్చేసి వీరాది వీరులు. యాక్చువల్గా ఈ టైటిల్ నాకు వచ్చేసి రవితేజనే సజెస్ట్ చేసి ఉంటారు డైరెక్టర్కి. ఎందుకంటే దీనికి ముందు మిస్టర్ బచ్చన్ కానీ మిరపకాయ కానీ కొన్ని టైటిల్స్ డైరెక్టర్కి రవితేజనే సజెస్ట్ చేశారు. ఇంకా ఈ మూవీలో హీరోయిన్గా పూజా హెగడేని తీసుకుందామని కన్సిడరేషన్లో ఉన్నారంట. పూజా హెగడేనా లేకుంటే డింపల్ అయితేనా తెలియదు. ఎందుకంటే వివేక్ ఆత్రేయతో ఒక మూవీ ఉంది రవితేజకి, దానికి ఏమైనా పూజా హెగడే తీసుకుంటారా చూడాలి, ఇంకా క్లారిటీ లేదు. ఇంకా భోగి అయితే చాలా హై స్కేల్లో రాబోతుంది శర్వానంద్ ఇది సినిమా కెరియర్లో. చూద్దాం ఎంతవరకు మెప్పిస్తుందా మమ్మల్ని. నెక్స్ట్ వచ్చేసి మన సుధీర్ బాబు. సో తనే డైరెక్షన్ చేస్తున్నాడంట, తనే యాక్టింగ్ అయితే చేయబోతున్నాడు. సో రెండు తనే అయితే చేయబోతున్నాడు. దీని గురించి వచ్చేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ అతి త్వరలోనే రానుంది. ఎస్, అఫ్ కోర్స్ ఇప్పుడు రామ్ పోతినేని దారిలోనే ఫాలో అవుతున్నాడు మన సుధీర్ బాబు. హోప్ ఫర్ ద బెస్ట్. మూవీ అనౌన్స్మెంట్ కానీ లేదంటే మూవీ టైటిల్ ఏదైనా కొంచెం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆదాం. మన నితిన్ గారి అలియాస్ రుక్మణి మూవీకి వచ్చేసి మన నాని గారు అయితే ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నారంట. ఇది మాత్రం హైలైట్ కదా.
సో ప్రొడ్యూస్ అయితే చేయబోతున్నారంట. మరి మన నితిన్ గారి బర్త్డే సందర్భంగా వచ్చేసి దీని యొక్క గ్లిమ్స్ వచ్చేసి రిలీజ్ చేసి అయితే దీని యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే తెలియజేశారు. చూసారా మీరు? చూసింటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మీ ఒపీనియన్. అలియాస్ రుక్మిణి అయితే చాలా బాగుంది. ఇది ఒక హస్బెండ్ తన వైఫ్తోనే ఎలాంటి స్టోరీస్ రాస్తాడో అనే కొంచెం ఇది ఇచ్చాడు, హింట్ ఇచ్చారు. నాని కాబట్టి కాస్త నమ్మొచ్చు. సో ఎక్కడి నుంచి నితిన్కి క్లాప్ కొట్టే బాయ్ నుంచి ఇప్పుడు నితిన్కి ప్రొడ్యూస్ చేసే దీనికి స్థాయికి ఎదిగారంటే నాని ఈస్ కమ్ లాంగ్ వే. ఇట్స్ అ గుడ్ జర్నీ ఫర్ నాని. హోప్ అండ్ మనందరికీ ఇన్స్పిరేషన్ ఆయన రవితేజ, చిరంజీవి గారు, ఇంతమంది చాలా మంది ఉన్నారు. సో నెక్స్ట్ అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నాని గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన నానిదే ప్యారడైజ్ మూవీ టీజర్ వచ్చింది. చూసారా? ఎట్ అనిపించింది మీకు? నా యొక్క సింపుల్ ఒపీనియన్ ఇస్తాను నాకు ఎలా అనిపించిందో. నాకు మాత్రం సూపర్ అయితే అనిపించింది. సో నేను దీనికోసమే వెయిట్ చేస్తాను. లిటరలీ బిఫోర్ 2 days ఐ వాస్ డూయింగ్ జర్నీ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్. సో అప్పుడు వచ్చేసి దీని గురించి ఆయా షేడ్ సాంగ్ వినేసి దీని గురించి డిస్కస్ చేసుకుంటాను. సో టీజర్ వచ్చినాక ఎక్సైటెడ్. నాకు సుకృత్ గారు వచ్చేసి మెసేజ్ అయితే చేశారు, టీజర్ చూసావా అనేసి. అప్పుడు చూసి నేను ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. సో ద బ్లడ్ బాత్ టీజర్ వచ్చింది ఇది. అవును, అన్ని బ్లడ్లోని ఏ సర్టిఫికేట్ మూవీ లాగే వస్తుంది ఇది. అంత బ్లడ్, అంత వైలెన్స్. వామ్మో, ఆ యునిక్ యాక్షన్స్ ఏమన్నా బాబు, ఆ తలకాయ నుంచి తిప్పుకొని పళ్ళు కొట్టేది ఏంటంటే. ఇంకా డైలాగ్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్. శ్రీకాంత్ డైలాగ్ గారు ఇంత టైం తీసుకున్నా కానీ మంచి ప్రోడక్ట్ అవుట్పుట్టే బాగా ఇస్తున్నారు. హోప్ 29/6/2026 డేట్కి వెయిట్ చేస్తున్నాం. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ద 2026 ఈస్ ద పారడైజ్. రియల్లీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయా షేర్. ఈ సాంగ్ ఎన్ని వ్యూస్ సాధించింది తెలుసా? ఇప్పటికి 200 million వ్యూస్. లిటరలీ బ్రో, రావాల్సిందే కదా ఇన్ని వ్యూస్ అలాంటి క్రేజీ సాంగ్కి. ఎస్, ఆయా షేర్ అంటే వాడు పొంగిపోతున్నాడు. వాడు షేర్ కాదు, వాడు ఇంకోడు వాడు. మరి ఈ రకంగా అయితే ఉంది. మరొక వైపు వచ్చేసి ఇలాంటి వచ్చేసి ఒక క్రేజీ సాంగ్ షూటింగ్ అయితే చేయబోతున్నారంట. దీనికోసం వచ్చేసి మన కీర్తి సురేష్ గారికి అయితే పిలిచారు. సో కీర్తి సురేష్ గారు కూడా ఉండబోతున్నారు ఇందులో. సో ఒక క్రేజీ సాంగ్ వచ్చేసి పారడైజ్ నుంచి మరొక క్రేజీ సాంగ్ అయితే మేమైతే చూడబోతున్నాం. ఆల్మోస్ట్ క్లైమాక్స్ అన్ని అయిపోయింది. ఇంకా ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ అయిపోతే ఇంకా కంప్లీట్ మూవీ వ్రాప్అప్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎంత మంత్ 1.5 month ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ చేసుకొని ప్రమోషన్ చేసుకొని వచ్చేప్పటికి కరెక్ట్ సెట్ అయిపోతుంది. సో ఆల్ సెట్ ఫర్ 24th. నేను కన్ఫ్యూజ్ అయ్యా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డార్లింగ్ గురించి మాట్లాడేసుకుందామా? ప్రభాస్ గారి గురించి మాట్లాడేసుకుందాం. December 3rd నుంచి, August 3rd నుంచి అయితే మన ప్రభాస్ గారు అయితే ఫౌజీ షూటింగ్స్లో అయితే జాయిన్ అయినారు. అండ్ ఈ షెడ్యూల్ 25 days షెడ్యూల్ అయితే ఉండబోతుంది. ఈ 25 daysలో వచ్చేసి మన ప్రభాస్ గారి పార్టీషన్స్ అన్ని అయితే కంప్లీట్ అయితే అయిపోబోతున్నాయి. ర్యాప్ట్ అయితే అయిపోతాయి. దాని తర్వాత వచ్చేసి అన్ని చిన్న ప్యాచప్స్ వర్క్స్ మాత్రమే అయితే ఉంటాయి. సో అది కూడా త్వరలోనే అయితే అయిపోతాయి. ఇంకా దాని తర్వాత వచ్చేసి మరొక వైపు ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసి ఇప్పటికైతే కన్ఫామ్గా అయితే రాలేదు. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారేమో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ డేట్ మాత్రం December 5th అని ఇచ్చినారు. సో మరి ఇప్పటికి వచ్చేసి టీజర్ వచ్చేసి అతి త్వరలోనే రావచ్చు అనేసి అయితే అనుకుంటున్నాం. బట్ ఇప్పటికైతే కన్ఫర్మ్ డేట్ అయితే లేదు. December 3rd యాక్చువల్లీ, December 5th కాదు. సో ఇండిపెండెన్స్ డే రోజు యాక్చువల్లీ టీజర్ రావాల్సింది. కొన్ని ఇప్పటిదాకా ఇది రాలేదంటే ఇంకా రాదనే ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ని అడిగితే దాని గురించి ఏం మాట్లాడలేదు. December 2nd ప్రీమియర్స్ ఉంటుంది, 3rd రిలీజ్ అని ఉంటుందని చెప్పారు. చూద్దాం. నెక్స్ట్ మన శంకరరావు ప్రసాద్ గారు మూవీ. ఈ మూవీ వచ్చేసి కడపలో వచ్చేసి 200 days అయితే ఫైనల్లీ వచ్చేసి కంప్లీట్ అయితే చేసుకునింది. అదేది నేహా పిక్చర్స్ హేమా పిక్చర్స్ పారడైజ్. ఈ దీంట్లో వచ్చేసి ఫైనల్లీ 200 days అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే చేసుకునింది. మరొక వైపు వచ్చేసి మన చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా 22nd of August వచ్చేసి విశ్వంభర మూవీ సైట్ నుంచి కూడా గ్లిమ్స్ అయితే రానున్నాయి. అండ్ అలానే వచ్చేసి ఒక సర్ప్రైజ్ కూడా ఉండబోతుంది మెగా 158 సైట్ నుంచి. సో చూద్దాం. యాక్చువల్గా విశ్వంభర నుంచి 2 టీజర్నేమో వచ్చింది. 2 టీజర్లు, ఒకటేమో క్వాలిటీ తక్కువ ఉంది, ఇంకోటేమో క్వాలిటీ బాగా పెంచేసి రిలీజ్ డేట్ ఇవ్వకుండానే ఆపేశారు. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఇయర్ చిరంజీవి బర్త్డేకి వచ్చేసి ఆయన సమ్మర్లో రిలీజ్ ఉంటుంది అని చెప్పారు. సమ్మర్ అయిపోయింది, ఇప్పుడు రైనీ సీజన్ అయిపోయింది, నెక్స్ట్ వింటర్ వస్తూ ఉంది.
సో అక్టోబర్ 16కే వస్తుంది అని చాలా గట్టిగా వార్తలు. అదే అవుదామని అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే సీజీ వీక్ ఉన్న మూవీస్ చాలా ఈ మధ్యన ఆడట్లేదు అంతగా. ఇదైనా సీజీ వర్క్స్ చాలా బాగుంది, యూనివర్స్ బాగుందండి, స్టోరీస్ కాన్సెప్ట్ చాలా యూనిక్గా ఉంది. సక్సెస్ అవుదామని కోరుకుందాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వారణాసి గురించి మాట్లాడేసుకుందాం. సో ఆగస్ట్ 9th వచ్చేసి మన మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా వచ్చేసి రూమర్స్ వస్తున్నది ఏంటంటే వారణాసి సైడ్ నుంచి ఒక వీడియో కానీ లేదా గ్రిమ్స్ కానీ రానున్నాయి అనేసి అయితే ఇప్పటికైతే రూమర్స్. సో మరొక వైపు వచ్చేసి వారణాసి షూటింగ్స్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఇంకా మ్యూజిక్ వర్క్స్ వచ్చేసి సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ జనవరిలోపు వచ్చేసి అన్ని మ్యూజిక్ మరియు బీజిఎమ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి అనేసి అయితే మ్యూజిక్ డైరెక్టర్ అయితే తెలియజేశారు. సో దీని మీద కీరవాణి అయితే ఇండియాలో చెప్పేశారు, మేము April 7th కాన్ఫిడెంట్గా వచ్చేస్తామని. సెప్టెంబర్ నుంచి జనవరి దాకా అయితే చాలా టైం ఉంటుంది. దాని తర్వాత జనవరి నుంచి ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఆగస్ట్ 9th నాకు తెలిసి రాకపోవచ్చు. ఇప్పుడే ఆగస్ట్ 7th, 8th, 9th ఇంకా 2 రోజులు ఏమొస్తుంది. ఐ థింక్ ఒక హ్యాపీ బర్త్డే పోస్టర్ ఏమో వదిలేసి లాస్ట్ ఇయర్ లాగా ఏదో నవంబర్లో డిసెంబర్లో ఇంకో టీజర్ గ్లిమ్స్ ప్లాన్ చేస్తాను నా ఒపీనియన్. బట్ హ్యాపీ బర్త్డే పోస్టర్ మాత్రం ఉంటుంది, అది ఖచ్చితంగా ఉంటుంది. రాజమౌళి ఉంటుంది అక్కడ. ఇంకేం ఆశలు పెట్టుకోకండి, చూద్దాం. సో గది గైస్, మొత్తానికి ఇవాటి వీడియోలో ఉన్న అప్డేట్స్ ఏమైనా మిస్ చేశానా? ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి రివ్యూ వస్తుంది. దాంతో ఫస్ట్ రివ్యూ వచ్చేసి మన కొరియన్ ఇబ్రాహిం ఇస్తాడు. అదే సారీ మన ఇబ్రాహిం దావుద్ ఇబ్రాహిం మొహమ్మద్ ఇబ్రాహిం ఉల్లా ఇస్తాడు రివ్యూ. ఫస్ట్ రివ్యూ వచ్చేసి మరొక పేరు కూడా చెప్పండి, ఇబ్రాహిం జత్రా. ఏదో పేర్లన్నీ తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి చాలా రోజుల తర్వాత మనోడు కెమెరా వెనకాల నుంచి అలా ఈ పోజులు ఇస్తుంటే. సో ఆయనే ఫస్ట్ మన కెమెరా ముందు వస్తాడు, ఈరోజు రివ్యూ ఇస్తాడు. ఇన్ఫాక్ట్ ఈరోజు చూస్తున్న మూవీ రేపు అప్లోడ్ అవుతుంది వీడియో. సో దానికోసం మీరు వెయిట్ చేయండి. నా రివ్యూ దొరకకపోవచ్చు, బట్ ట్రై చేస్తాను. ముగ్గురు ఇస్తాము. నో వరీస్, ముగ్గురు ఇస్తాము. ఎందుకంటే ఇది బస్ అదే టైంకి ఉంది. సో ఎట్లయినా చూసుకొని ఇద్దాం. ఇంకా ఎండింగ్ వచ్చేసి మన కెమెరామెన్ ఇస్తాను. హాయ్ గాయ్స్, సో ఈ వీడియో మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. అంతే, గది ముచ్చట. బాయ్. చెప్పక బాయ్.